హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి వర్షాకాలానికి కావాల్సిన మొక్కలు అవి పెట్టుకోవడానికి మట్టిని అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. ఆల్రెడీ కొన్ని అయితే తీసేసాను చాలా వరకు. చూడండి, గార్డెన్ అంతా కూడా ఖాళీగా ఉంది. మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసేసాను, మట్టి అవన్నీ తీసేసి. ఇప్పుడైతే కొత్త మట్టిని కలుపుకుందాం. పాతవి కొన్ని టబ్స్ ఉన్నాయి ఇంకా చేయాల్సినవి, ఇవన్నమాట. వీటిలో ఉన్న మట్టి అంతా కూడా తీసేద్దాం. ఇప్పుడు రోజుకి కొంచెం చేస్తున్నాం, ఒకేసారి చేయాలంటే అవ్వట్లేదు, చాలా పని ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే ముందుగా అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా తీసేసి కింద వేద్దాము. అలానే ఇక్కడ చూడండి, సంచులతో పెట్టుకున్నాను. అలానే ఇక్కడ కూడా సంచులతో పెట్టాను, చూసారా? ఇదంతా కూడా కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ అనమాట. ఆల్మోస్ట్ అంతా కూడా నాకు రెడీ అయిపోయింది. తీసేసి దీంట్లో మట్టి కొంచెం కౌడంగు కలుపుకొని పెట్టుకోవాలంతే. చూడండి, చక్కగా తయారైపోయింది, బంగారంలా ఉందన్నమాట. మొక్క పెట్టామంటే చాలా హెల్తీగా పెరిగిపోతుంది. ఇప్పుడైతే మట్టి అంతా కూడా డైరెక్ట్గా కింద వేయకుండా ఒక బరకం మీద అయితే వేస్తానన్నమాట. ఈ టబ్స్ అన్ని ఖాళీ చేయడానికి ఒక బరకం అయితే వేసుకుందాము. నేనైతే ఎప్పుడు నేల మీద డైరెక్ట్గా మట్టి అనేది వేయనండి, ఏదో ఒక బరకం మీదే వేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న చూడండి, అది కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్. అందులో కొంచెం మిగిలిందనమాట, తీసేసి వేరే బకెట్లో వేసేసుకుని ఈ పాతవన్నీ కూడా ఖాళీ చేస్తున్నాను. చూడండి, ఎప్పటి నుంచో ఉన్న బకెట్ అనమాట ఇది. బాగా ఎండకి ఎండి వానకి తడిచి ఇంకా దీని సర్వీస్ అయితే అయిపోయింది. ఇంకా తీసేసి అయితే పక్కన పడేస్తాను. అందులో ఉన్న మట్టి అంతా తీసేసాను. అలానే కింద మనం డ్రైన్ హోల్స్ కవర్ చేయడానికి పెడతాం చూడండి, వాటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకుని, అలానే అందులో ఏమైనా ఎర్త్వామ్స్ ఉంటే కనుక అవి కూడా తీసుకోవాలి. ఇందులో అయితే ప్రజెంట్ ఎర్త్వామ్స్ లేవు. అలానే ఒక్కొక్క దాంట్లో అయితే కొంచెం వాటర్ పెట్టడం కూడా మానేసాను, ఎందుకంటే మట్టి తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చూడండి, మట్టి అనేది అసలు ఎంత పొడిగా ఉందో చూసారా? ఇలా ఎంత గుల్లగా ఉంటే మట్టి అంత బాగా మొక్కలు అనేవి అయితే ఎదుగుతాయి. ప్రతిదాన్ని కూడా మనం అలాగే చేసుకోవాలి. ఇది కొంచెం తడిగా ఉంది, అందుకే మట్టి అయితే రావట్లేదు ఇందులోంచి. ప్రతి డబ్బా ఖాళీ చేసే ప్రతిసారి అంతేనండి, ఎర్త్వామ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వాటిని తీసి ఒక డబ్బాలో మట్టి వేసుకుని మళ్ళీ వాటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఊరికే తీసి పక్కన పడేసినా కూడా అవి చచ్చిపోతాయి అన్నమాట. ఈ బ్లాక్ టబ్లో అయితే స్పూన్లు అవి వేయబడుతూ ఉన్నాయి. ఇది చూడండి, ఎర్త్వామ్స్ అనమాట. ఈ టబ్లో అయితే చాలా ఎక్కువ వచ్చాయి, అలానే పెద్దగా కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక టబ్లోకి అయితే వేస్తున్నాను. మనం ఇదే టైం అన్నమాట, మనం రీపాటింగ్ చేసేసుకునే మొక్కలు ఏమైనా ఉంటే కూడా ఈ వర్షాలు మొదలయ్యే ముందే మనం రీపాట్ చేసుకోవాలి. లేదంటే వర్షాలు పడుతున్నప్పుడు రీపాట్ చేసుకుంటే ప్రయోజనం ఉండదండి, మొక్కలు చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాకైతే ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు, అప్పుడప్పుడు పడుతూ ఎండ కాస్తూ ఉందన్నమాట. అందుకని మొక్కలు ఏమన్నా చిన్న మొక్కలు ఉంటే అవన్నీ కూడా నేను కొంచెం మట్టి వేసుకుని రీపాట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా విత్తనాలు అవి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఈ మట్టి అంతా ఖాళీ చేసేస్తున్నాను. ఇందులో మళ్ళీ కిచెన్ వేస్టేజ్ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. నాకు ఈ టబ్లో అయితే చాలా అంటే చాలా ఎర్త్వామ్స్ అయితే వచ్చాయి, చాలా లావుగా ఉన్నాయి కూడా అవి. వాటిని తీసి రెండుగా వేరే ఇట్లా వేసుకుంటే అవి ఇంకా ఎర్త్వామ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. చూడండి, మట్టి తీసిన ప్రతిసారి ఖాళీ చేసేసి మళ్ళీ పైకి వేసేస్తున్నాను. ఇక్కడ మనం అలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి టబ్లో కూడా. ఇవి చూడండి, ఇది ఒకసారి అనుకోకుండా చెత్త వేసాను. అందులో చెత్త వేసిన తర్వాత మట్టి కూడా ఆడిపోయినట్టుంది, నేను చూసుకోలేదు. మళ్ళీ ఇంక ఎక్స్ట్రా మట్టి మొక్కలు పెట్టేశాను. ఇప్పుడు చూస్తే తెలిసింది, ఆ లోపల కవర్లు కూడా అలాగే ఉన్నాయి. అలానే ఇది కూడా ఫ్రూట్ పెట్టుకునే బాస్కెట్ అనమాట. ఇది నేను కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాను, విరిగిపోయిందని వాళ్ళే ఇచ్చేశారు. అందులో అయితే మనం బట్టలు కొన్నప్పుడు కవర్లు ఇస్తారు కదండి, క్లాత్ కవర్స్, అవన్నమాట. వాటిని పెట్టి అప్పుడు పైన మట్టి అనేది వేశాను. చూడండి, అవి పాడవకుండా బాగానే ఉన్నాయి. 1.5 year పైన అయిపోయింది నేను అందులో మట్టి అవి పెట్టి, కానీ బాగానే ఎన్ని రోజులు అయితే ఆ కవర్లు అనేవి ఆగాయి. వీటిని కూడా తీసేసి అందులో ఉన్న ఎర్త్వామ్స్ అన్నీ తీసి పక్కకు పెట్టేశాను. ఇలా ప్రతి టబ్ కూడా మనం ఖాళీ చేసేసుకోవాలండి నీట్గా.
ఫ్రెండ్స్, ఇవి పాత బకెట్లు ఉన్నాయి కదా, వీటిలో మట్టి అంతా ఖాళీ చేసేసాను. చూడండి ఎంత మట్టి అయితే వచ్చింది. వాటన్నిటికీ కలిపి ఇవేమో డ్రైన్ హోల్స్ కవర్ చేసిన టైల్స్ ముక్కలు అన్నమాట. ఇవంతా తీసేసి ఇలా ఆరబెట్టేసుకున్నాను. వేస్ట్నేమో ఒక డబ్బాలో అయితే వేసేసాను. ఇవైతే ఒక 2 రోజులైతే బాగా ఎండాలన్నమాట. ఇవి వచ్చేసి వాటిలో వచ్చిన తోటకూర పాత మొక్కలు అనమాట. అవన్నీ కూడా తీసేసి ఇలా వేసేసాను. 2 డేస్ ఇవి కూడా వదిలేస్తే ఇలాగా ఇవి కూడా డ్రై అయిపోతాయి. అప్పుడు వీటిని, అలాగే పాత మట్టిని, అలాగే పశువుల ఎరువు, అలానే ఇది చూడండి మనం కిచెన్ వేస్ట్తో చేసుకున్నాం కదా ఎరువు, ఇవన్నీ కలుపుకొని మళ్ళీ మనం ఈ డబ్బాల్లో అయితే వేసుకుని మట్టిని నింపుకోవాలన్నమాట విత్తనాలు పెట్టుకోవడానికి. ఎప్పటి నుంచో చేస్తుంటే ఇప్పటికి అయ్యింది. ఈ మట్టి మార్చే పని అయితే ఉంటుంది చూడండి, చాలా కష్టం అన్నమాట చెయ్యడం. ఒక్కసారి మట్టి మార్చడం అయిపోతే చక్కగా మళ్ళీ మనం కొత్త మొక్కలను పెట్టుకుంటే కనుక ఎంత హెల్తీగా అయితే వస్తాయి. అన్ని రకాలు నేను ఫస్టే కలిపి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడే చక్కగా మంచిగా అయితే పువ్వులు కానీ కాయలు కానీ అన్నీ వస్తాయి. ఈ రోజుకి వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.